చేనేత కార్మికులు నూలు కానీ రంగుల పైన సబ్సిడీ ఇచ్చేవాళ్ళం, చేనేత సహాయ నిధి, పొదుపు నిధి, ఇలాంటి అన్ని కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు కూడా 50 సంవత్సరాలు పైబడిన అందరికీ మనం పింఛన్లు ఇచ్చాం. నేను ఈ సందర్భంగా ఒక విషయం మీ అందరికీ చెప్తున్నా. పేదవాళ్లకు పింఛన్ ఇవ్వాలని నిర్ణయం చేసింది, మొట్టమొదటిసారిగా ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలు. దాన్ని 75 రూపాయలు చేసింది నేను. తర్వాత 200 రూపాయలు ఉండే పింఛన్ని 2000 రూపాయలంటే 10 రెట్లు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీని. అది తెలుగుదేశం పార్టీ. పేదల పట్ల, వృద్ధుల పట్ల, వితంతువుల పట్ల అందరికీ పింఛన్లు ఇచ్చాం. వితంతువులకు ఇచ్చాం, ఒంటరి మహిళకి ఇచ్చాం, ట్రాన్స్జెండర్కి ఇచ్చాం, వికలాంగులు కూడా బాగా చేశాం. మళ్ళీ ఇంకొకటి పెట్టాం. ఒక నెలలో వాళ్ళు లేకపోతే పక్కన ఎక్కడన్నా ఉంటే 2వ నెల కూడా తీసుకునే ఏర్పాటు చేశాం. ఈరోజు హామీ ఇస్తున్నాం, పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నాం, పింఛన్లు తీసుకునే ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నా. మొదటి తారీఖున మీ ఇంటికి నేరుగా పింఛన్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, జనసేన పార్టీ తీసుకుంటాం. అంతేకాదు, ఎవరైనా మీ పింఛన్ కానీ ఒక నెల ఇక్కడ లేకుండా బయట పోతే 3 నెలల వరకు మళ్ళా తీసుకునే విధానానికి శ్రీకారం చుడతాం. ఎప్పుడు వచ్చినా మీ ఇంటి దగ్గరనే ఆ పింఛన్ ఇస్తాం. ఈ విషయం కూడా మీరు అందరికీ చెప్పాల్సిందిగానే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అందుకే నేను ఇక్కడికి వచ్చా. రా కదలి రా, ఇది ఇంటింటి నినాదం కావాలి, ప్రతి ఒక్క వ్యక్తి భవిష్యత్తు కావాలి. అందుకే నేను కొన్ని రా కదలిరా ఎందుకని చెప్తాను. అమరావతి రాజధాని కోసం అంటే రా కదలిరా అని పిడికిలి బిగించి మీరు చెప్పాలి. అమరావతి రాజధాని కోసం రా కదలిరా. ఇంకా గట్టిగా నా గొంతంటే అరుస్తున్నా. మీరు బాగానే ఉన్నారు కదా. నేను 16 మీటింగులు అరిశాను ఇప్పటికి. అమరావతి రాజధాని కోసం రా కదలిరా. తెలుగు జాతి నెంబర్ 1 చేయడం కోసం, రా కదలిరా. రైతుల సంక్షేమం కోసం, రా కదలిరా. యువత ఉద్యోగాల కోసం, రా కదలిరా. మహిళా సాధికారత కోసం, రా కదలిరా. రాతియుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి. రా కదలిరా. రాతియుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి. రా కదలిరా. తెలుగుదేశం జనసేన ఐక్యత వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. తెలుగుదేశం జనసేన ఐక్యత, వర్ధిల్లాలి. తెలుగుదేశం జనసేన ఐక్యత. వర్ధిల్లాలి. చాలా సంతోషంగా ఉంది. రాత్రికి బాగా నిద్ర వస్తుంది నాకు. ఎందుకంటే మీ ఉత్సాహం చూసా. ఈ ఉత్సాహం చూసిన తర్వాత గెలుపు మనదే అనే నమ్మకం పూర్తిగా వచ్చింది. అయితే యామారద్దండి. అవతలుండేవాడు మారీచుడు, రకరకాల వేషాల్లో వస్తాడు, మోసాలు చేస్తాడు. 72 రోజులు అప్రమత్తంగా ఉండండి. ఓట్ల దొంగలు వస్తున్నారు, మీ ఓటే తీసేస్తారు. అది కూడా ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకుని అప్రమత్తంగా ఉండండి. ఈ ఎన్నికలు ఒక హిస్టారికల్ ఎన్నికలు, మన భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ, మీ ఉత్సాహం చూసా, మీ అభిమానం చూసా. ఇదే అభిమానం మళ్ళా 72 రోజులుండి తిరుగులేని మెజారిటీతో అందరు అభ్యర్థులు గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాలి. ఇంకొక చిన్న విజ్ఞప్తి, తెలుగుదేశం జనసేన నాయకులకి, కార్యకర్తలకు ఒక విజ్ఞప్తి. తెలుగుదేశం జనసేన గెలవడం ఒక చారిత్రక అవసరం. సీట్లు అనేది 2 పార్టీలు మేము నిర్ణయిస్తాం. కార్యకర్తలని, నాయకులను ఒకటే కోరుతున్నా, ఎవరైనా సరే సీట్లు రాకపోతే వాళ్ళని ఏ విధంగా అకామిడేట్ చేయాలి, ఏ విధంగా తగిన పొజిషన్ వాళ్ళని ఇస్తాం. కానీ మీ అందరి ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి. మళ్ళీ
గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాలి. దీనికి అందరూ కూడా ముందుకొచ్చి ఎలాంటి భేషజాలు లేకుండా పనిచేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై హింద్.